ఎరా అంటే ఏంటి? ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అసే. ఎవరికి చేస్తామంటే ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ 3 యూప్లాయిడ్ ఎంబ్రియోస్, అంటే టెస్టింగ్ చేసి మంచిగా ఉన్న ఎంబ్రియోస్, యూప్లాయిడ్, అన్ప్లాయిడ్, మొజాయిక్ అని ఎంబ్రియోస్ ఉంటాయి అనమాట పీజీటీఏ చేసిన తర్వాత. సో 3 యూప్లాయిడ్ ఎంబ్రియోస్ ఆర్ మనకి ఆల్రెడీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ ఫెయిల్ అయ్యాయి, 2 or 3 ఫెయిల్ అవుతున్నాయి అన్నప్పుడు ఎరా టెస్ట్ చేస్తాము. సో ఎలా స్టార్ట్ చేస్తాము ఎరా అంటే, నార్మల్గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ ఉంటుంది కదా, అలాగే డే 2 నుండి మీకు బ్లడ్ టెస్ట్ తీసుకొని ప్రోగైనోవా ఆర్ మీకు ఏ ప్రాసెస్తోనైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకుంటున్నామో అదే పద్ధతిగా ఫాలో అయ్యి 5 days ఇంజెక్షన్స్, మీకు ఎన్ని డే ఎంబ్రియోస్ ఉన్నాయి, డే 3 ఎంబ్రియోస్ ఉన్నాయా, డే 5 ఎంబ్రియోస్ ఉన్నాయా చూసుకొని ఆ రోజు మాత్రం డే 3 థర్డ్ డే ఏ రోజు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని మనం అనుకుంటామో ఆ రోజు చిన్న ముక్క తీసుకొని టెస్టింగ్కి పంపిస్తాము. సో టెస్టింగ్లో మనకి రిపోర్ట్ ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ రిసెప్టివా, నాన్ రిసెప్టివా, పోస్ట్ రిసెప్టివా అనేది రిపోర్ట్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు ఏంటి, ఫస్ట్ అక్కడ మనకి ఇస్తారు ఈదర్ సేమ్ టైం రిసెప్టివ్ ఉంది, మీరు ఇప్పుడు ఏ టైంలో అయితే బయోప్సీ చేశారో అదే టైంలో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని, లేదా పోస్ట్ రిసెప్టివ్ అంటే మీరు తీసిన టైం కన్నా ముందు చేయాలి, ఆర్ సస్టైన్ ఇంత సస్టైన్ ఇంజెక్షన్స్ ఇస్తాం కదా, ఇంత డోస్, ఆ డోస్ తర్వాత ఇన్ని అవర్స్కి చేయాలి అని చెప్పేసి వస్తుంది. ఇది చేసిన తర్వాత మోస్ట్ of the times the result will be good.